ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. రీసెంట్ గా కేరళ బస్ ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు. మరి అన్యాయంగా ఆయన చనిపోయాడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే అసలు ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఆ చనిపోయినటువంటి దీపక్ అసలు ఎవరు, అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ అనేది పక్కన పెడితే అసలు దీపక్ ఎవరు? చాలా ఛానల్స్ వాళ్ళ పేరెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేయడం మనం చూసాము. మరి ఒక్కసారి మీరు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకసారి అనాలిసిస్ లో దీపక్ అసలు ఎవరు, గతంలో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టోరీ ఏంటి అసలు అనేది. అంటే కామెంట్స్ చూస్తే విపరీతమైన కామెంట్స్ పెట్టారు. అతన్ని అదన్నారు, ఇదన్నారు, చాలానే అన్నారు. ఆఖరికి అతను చనిపోయే వరకు కూడా ఆ అమ్మాయి వీడియో ఏదైతే పోస్ట్ చేసిందో అదొక రీజన్ అయితే, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తట్టుకోలేకపోయాడు అతను. ఆమె చేసినటువంటి ఆ నేరం ఏదైతే పక్కన పెడితే కామెంట్స్ విపరీతంగా రావడము తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మన దీపక్ ఎవరని మాట్లాడుకుంటాం. అదే దీపక్ ఎవరు అంటే చెప్తారు కదా సామెత, ఇంట్లో ఉన్న వాళ్ళని వీధిలోకి లాగడం. అతను చాలా సాదాసీదా సగటు మానవుడు, మిడిల్ ఏజ్ ఫ్యామిలీ అనుకోవచ్చు. అతను ఇందులో ఫుడ్ కార్పొరేషన్లోనా ఇందులో రిప్రజెంటేటివ్గా చేస్తున్నాడు. అతను నార్మల్ డివోర్సీ. ఒక 5 years బ్యాక్ భార్యతో ఏదో ఉంటాయి కదా గొడవలు, డివోర్స్ అయిపోయింది. తల్లి తండ్రిని దగ్గర పెట్టుకుని వాళ్ళు ముగ్గురు కాలం వెళ్ళదీస్తున్నారు. ఇతను జాబ్ చేసి ఇంటిని పోషించడం, ఇంట్లో వాళ్ళని. చాలా నార్మల్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది. అంటే ఏ గొడవల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. అతన్ని ఫోటో ఫేస్ చూస్తే కూడా మనం ఫేస్ రీడింగ్ చెప్పచ్చు. అతను ఎట్లా అంటే కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్, సైలెంట్గా తన పని ఏదో తను చేసుకెళ్ళిపోయే మనిషి అన్న విధంగానే అతని ఫీచర్స్ మనకు కనపడ్డాయి. చెప్పడం కూడా వాళ్ళు అలాగే చెప్తున్నారు. అయితే అతను ఇప్పుడు చూడండి, మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక సమస్య వస్తుంది. అది ఎలాగనేది మనం చెప్పలేం, ఏ రకంగానైనా. నార్మల్గా ఏంటంటే అతను బస్సులో ట్రావెల్ చేసి జాబ్కి వెళ్ళడం, మళ్ళీ బస్సులో ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళడం లాంటి లైఫ్ స్టైల్ అతనిది. అంటే మనకు అక్కడే అర్థమవుతుంది చాలా సాదాసీదా కుటుంబంలో వ్యక్తి, దట్టు 42 years ఏజ్డ్ అంటే ఒక రకంగా మిడిల్ ఏజ్కి వస్తున్న వ్యక్తి అని చెప్పచ్చు. మరి అతని జీవన విధానం కానీ అతని క్యారెక్టర్ ప్రకారంగా కానీ చూస్తే అతను వెకిలి చేష్టలు చేసే వ్యక్తిలాగా ఎవరికైనా కనిపిస్తున్నాడా? అతను అలాంటి వ్యక్తి కానే కాదని ఊరంతా కూడా చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి అతను తన జీవితం ఏదో తను జీవిస్తూ తల్లిని తండ్రిని పోషించుకుంటున్న అతిపెద్ద బాధ్యతలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తాడు అంటే ఎవరు నమ్మరు. అంటే మనకే ఇలా అనిపిస్తుందంటే ఆ స్థానికులకి, వాళ్ళ రిలేటివ్స్కి కానీ కూడా అలాగే అనిపిస్తుంది కదా. వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అయిపోయింది. అంటే గతంలో ఈ దీపక్ అనే వ్యక్తిది ఒక ఇన్సిడెంట్ ఒక అమ్మాయి షేర్ చేసుకుందంట మేడం. ఒక అతనితో షేర్ చేసుకుంటే అతను కామెంట్ పెట్టాడు ఒక వీడియోకి. అంటే అది ఒకసారి ఇలాగే బస్సులోనే అతని పక్కనే అమ్మాయి కూర్చుందంట. అవును, ఒకసారి అదే అసలు దానికన్నా ముందు ఇలా నార్మల్గా బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ, ఎవరు ఆవిడ, బేగం ఏదో పేరు చెప్పారు కదా, ఆవిడ రీల్స్ తీసే పిచ్చి. ఆవిడ ఒక కార్పొరేటర్గా ఉంది, ముస్లిం లీగ్ దాంట్లో ఒక మెంబర్ కూడా అని చెప్తున్నారు. అంటే తను కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లోనే, వృత్తిలోనే ఆవిడ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వృత్తికి వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్కి సంబంధం ఉండటం లేదు. గమనించారంటే మీరు ఈ రోజుల్లో తను అటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక మతానికి సంబంధించిన దాంట్లో కార్పొరేటర్గా ఉంటూ ఈ రీల్స్ తీసుకునే పిచ్చేమిటి చెప్పండి. అంటే ఏది కనపడుతుంది అని రీల్గా మార్చేసే తీరుగా తయారయ్యారు ఇప్పుడు. అరే ఇది ఏమన్నా మన రీల్కి పనికి వస్తుందేమో, ఇదేమన్నా మన రీల్కి పనికి వస్తుందేమో అన్న ఆలోచనలో ఉంటున్నారు తప్ప ఇది మనకి అవసరమా, లేకపోతే రీల్ తీసే విషయం ఎటువంటిది, అది వేరే వ్యక్తులకి సంబంధించిందా? మనం ఒకసారి ఒక వీడియో చేసాం, మనం గుర్తుందా? ఒక వ్యక్తి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా తన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తన వ్యక్తిగా కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ, చట్టరీత్యా కానీ ఏ విధంగా కూడా బాధితుల్ని చెయ్యని పద్ధతిలో మన ప్రవర్తన ఉండాలి. అంటే నష్టం వాటిల్లకూడదు. స్వయంగా తనకి కూడా నష్టం వాటిల్లని పద్ధతిలో నడుచుకోవాలి ఒక వ్యక్తి యాజ్ ఎ సిటిజన్ అని చెప్పి మనం మాట్లాడాం. మరి ఈవిడ అంత రెస్పాన్సిబుల్ ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఈ రీల్స్ తీసుకునే పిచ్చి ఉండటమే కాకుండా ప్రతిదాన్ని రీల్గా మలచడం అనేది తప్పు. ఆలోచించాలి విచక్షణతో, ఇది అవునా కాదా. మరి అలాంటప్పుడు ఈయన బుక్ అయ్యాడు దీపక్. ఈ దీపక్ కనిపిస్తున్నాడు కదా, ఒక 40 years మ్యాను, అటు తిరిగి నుంచున్నాడు బస్సులో. అంటే
ఇవిడికి అటువంటి ఉద్దేశం ఎందుకు కలిగింది, రీల్ తీయాలన్న ఉద్దేశము కావాలని చెప్పి. ఇప్పుడు పొరపాటున నుంచున్నామండి, గబుకొని తగిలింది, తగలగానే ఆవిడికి ఆలోచన వచ్చి ఉంటుంది, ఓహో ఇది తీస్తే బాగుంటుంది మనకి. ఆటోమేటిక్గా బస్సు ఎలా ఊగుతుందండి, నుంచుంటే అసలు ఎలా కదిలిపోతాము. అలాంటి బస్సులో ఊపుల్లో అతను తగలకుండా నుంచోవడం అనేది అసంభవం. ఒకవేళ తగులుతుంటే నువ్వు వెనక్కిరా, పక్కకురా, లేకపోతే ఏమంటే తగులుతుంది కొంచెం జాగ్రత్తగా నుంచోండి అని చెప్పాలి. నువ్వు ఏమీ చెప్పకుండా రీల్ తీస్తూనే ఉన్నావంటే మరి అది ఎలా ఉంది? మరి ఈవిడ రీల్ తీస్తున్నట్టు మరి ఎవరు తీశారో అది కూడా మనకి బయటకు వచ్చింది. అందులో తెలిసిపోతూనే ఉంది. ఆయన తన ధ్యాసలో తను ఉన్నాడు, మనకి అది తెలుస్తూనే ఉంది అతని బాడీ లాంగ్వేజ్. లేదు అతను ఇంటెన్షన్తోనే టచ్ చేస్తున్నాడు అనుకుంటే, నువ్వు నీకు మంచిగా అనిపించకపోతే నువ్వు వెనక్కి ఎందుకు రాలేదు? నువ్వు రీల్ తీసే ఉద్దేశంతోనే అది చేసావు. అది నువ్వు రీల్ తీసి ఇన్స్టాలో పెట్టినప్పుడు అది ఏ రకంగా వైరల్ అవుతుంది? నెగిటివ్గానే వైరల్ అవుతుంది, బ్యాడ్గానే అవుతుంది. అది తిరిగి 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 మన దగ్గరికే రాదా? వచ్చినప్పుడు అతను హర్ట్ అయ్యాడు, ఊహించలేదు. ఇంకా ఇది పరువు నష్టం కింద తీసుకున్నాడు, అవమానం కింద తీసుకున్నాడు. బంధువుల్లో కానీ, సొసైటీలో, చుట్టుపక్కల, ఆఫీస్లో ఎక్కడైనా తల ఎలా ఎత్తుకోవాలని చెప్పి తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పారు గతంలో అతని యొక్క క్యారెక్టర్ ఏంటి, పాస్ట్ ఏంటి అని అంటే చెప్పుకున్నాం మనం ముందే. చాలా సాఫ్ట్ మనిషి, ఎవరికైనా సరే సహాయం చేసే మెంటాలిటీ. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మగారు కూడా ఒక ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా చెప్పుకున్నారు. ఏంటంటే లేచిన దగ్గర నుంచి ముందు భగవంత్ స్మరణ చేస్తాడు, గుడికి వెళ్తాడు. మనకు ఆ గుడి కూడా చూపించారు. ఆ గుడికి వెళ్ళడము, అందరికీ మంచి చెప్పడం, మంచి చేయడం, తల్లిదండ్రులను చూసుకోవడం లాంటి ఒక మంచి నడవడికలో అతను ఉన్నాడు. గతంలో కూడా ఒక అమ్మాయికి ఏదో ఇబ్బంది కలిగితే, మెన్స్ట్రల్ ప్రాబ్లం ఏదో వస్తే తను సహాయం చేసినప్పుడు వీళ్ళు మెసేజ్ ఆ అమ్మాయి కృతజ్ఞతాభావంగా పెట్టినప్పుడు ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఇప్పుడు రివీల్ చేసి మళ్ళీ మనకి ఇన్స్టాలోనే పెట్టడం జరిగింది. ఇతను చాలా మంచి క్యారెక్టర్, ఒక అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకునే వ్యక్తి కాదు. కావాలంటే ఇదిగోండి నాతో మాట్లాడిన మాటలు, నాతో బిహేవ్ చేసిన తీరు చూడండి అని చెప్పి ఆమె ఎవిడెన్స్గా అవి పెట్టడం జరిగింది. మరి అన్ని వైపుల నుంచి అతనికి పాజిటివ్గా ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఈవిడికి ఎలా న్యాయం జరుగుతుంది? ఐ మీన్ నువ్వు చేసింది కరెక్ట్, నీకే అన్యాయం జరిగిందని ఎవరంటారు చెప్పండి? పేరెంట్స్ కూడా చాలా ఓల్డే ఉన్నారు మేడం, పాపం. పేరెంట్స్ ఇప్పుడు ఎలోన్ అయిపోయారు. అవును. అంటే మామూలుగా ఫైనల్ గా మాట్లాడుకుంటే సోషల్ మీడియాలో ఈ రీల్స్ చేసే వాళ్ళు కానీ, అంటే ఏది పడితే అది పోస్ట్ చేయడము, ఏది పడితే అది పెట్టడం, మీరు అన్నట్టుగానే అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆలోచించకుండా పెట్టే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం రోజు కూడా. కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, ఈ మధ్య కాలంలో లేడీస్ బాగా తయారయ్యారు రీల్స్ చేయడం. అసలు ఎలా పడితే అలా చేస్తున్నారు, అంటే ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయా లేదా అనేది కూడా మర్చిపోయి కూడా చేసే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఒకసారి ఫైనల్ గా రీల్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే వీళ్ళకి చాలా తేలికైపోయింది నవీన. ప్రాణం అన్నా, ఒక జీవితం అన్నా, ఒక పరువు అన్నా, అవమానం అన్నా. ఈ అవమానం అంటే ఏంటో తెలుసా అసలు చాలా మందికి? అది భరించిన వాడికి తెలుస్తుంది. అంటే మనం చేస్తున్నటువంటి ఏ పనైనా ఎదుటి వ్యక్తికి అది ఎలా తిరుగుతుంది అనేది ఆలోచించే ధోరణి కానీ, శక్తి కానీ, విచక్షణ కానీ వాళ్ళలో ఉండటం లేదు. మీరు అన్నట్టు వాళ్ళు ఫేమ్ అవ్వాలి, వాళ్ళ ఫేస్ అక్కడ అందరికీ తెలియాలి, వ్యూస్ రావాలి, ఇంకా చెప్తే కొంచెం దానివల్ల డబ్బు రావాలి. ఈ పిచ్చి ఎందుకు పట్టింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఫేమ్ అవుతారు. నాకు అర్థం కాలేదు. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు మూవీస్లోనో ఇంకో దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళకే ఒక ఫేమ్ రావట్లేదే. ఇలాంటి వెధవ రీల్స్, చెత్త రీల్స్ చేసి ఫేమ్ అవ్వాలనుకోవడం అనేది ఎంత అవివేకం కదా. అంటే నేను చెప్తున్నాను, ఈ బుద్ధి లేని రీల్స్ చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఉపయోగపడేది ఏదైనా చేయండి. ఒక మంచిది, ఒక చిట్కానో లేకపోతే మీ జీవిత అనుభవం ఏదైనా పంచుకోండి. మళ్ళీ మీరు ఇలాంటి దాంట్లో మీరు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి రీల్స్ చేస్తే సమాజానికి కానీ వ్యక్తులకి ఉపయోగపడుతుంది. ఇలాంటి వెకిలి రీల్స్ ఏమన్నా పనిచేస్తాయా? ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో తీస్తున్నప్పుడు కూడా అమ్మాయి కళల్లో నాకు ఒకలాంటి వెకిలితనం కనపడింది. అవసరమా? నీకునే 35-40 ఏళ్ళు వయసు, చిన్నపిల్లవా? అలా ఎందుకు రీల్స్ తీయాలి? ఎవరైనా సరే, ఇప్పుడు నేను రీల్స్ చాలా చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో, ఇన్స్టాలో. అసలు ఒక అర్థం పర్థం ఉండదు అన్నమాట. మీరు అన్నట్టు బట్టలు ఉంటాయో ఉండవో, సరిగ్గా ఉంటాయో లేదో ఇది కూడా తెలియటం లేదు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పండి? ఒక మంచి జరగటానికి ఇన్ని 100 సంవత్సరాలు పడితే ఒక చెడు జరగటానికి 1/2 నిమిషం పట్టలేదు అనటానికి ఇది తార్కాణం అనమాట. కాబట్టి రీల్స్ చేసేవాళ్ళు కానీ అలాంటివి క్యాచ్ చేసి మళ్ళీ తిరిగి అందులో పెట్టడం అనేది బుద్ధి లేనితనం అనమాట. విచక్షణతో ప్రవర్తించండి అని నేను చెప్తున్నాను జనానికి. మంచి అయితే పెట్టండి, ఎవరిదైనా మీరు క్యాప్చర్ చేసి పెట్టచ్చు. రైట్స్ మీకు లేకపోయినా మంచి విషయం కాబట్టి స్ప్రెడ్ అవ్వాలని చెప్పి పెట్టండి, తప్పలేదు. కానీ మీరు ఎలాంటివి చేస్తున్నారు? ఒక మనిషి జీవితం అంతమైపోయేలాంటి రీల్స్ చేయడము ఎన్నో జరిగినాయి కదా, మనం ఈ మధ్య చూసాము. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఎలా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, ఎలా వీళ్ళని తిట్టాలి, ఎలా మార్చాలి?
ఒకళ్ళు మార్చేది కాదు నవీన, బుద్ధి రావాలి. ఇప్పుడు దెబ్బ వాళ్ళకి తగిలితేనే నొప్పి తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కడికి ఆ దెబ్బ తగలాలి, తగిలితేనే తెలుస్తుంది. కాబట్టి ఆ దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో ఊహించుకుని ఆ పనులు చేయొద్దని నేను చెప్తున్నాను. ఇది రీల్స్ చేసేవాళ్ళు గట్టిగా గుర్తుపెట్టుకుని మంచి రీల్స్ చేయండి. లేకపోతే మీకు మీ విషయాలు, ఉద్యోగాలు, చదువులు, సంజలు ఏమి ఉండవా? రీల్స్ చేసుకోవడమే మీకు పనా? ఎందుకు వచ్చిన రీల్స్? చేసేవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చేయడమేనా? ఎన్ని రీల్స్ చేసి ఎంతమంది అని పెడతారు? చూసేవాళ్ళు ఎందుకు చూస్తారు? విసుగు బుట్టే వాళ్ళు తీసి పారేస్తారు. అప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ.